హెయిర్ కట్ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ పైనాపిల్లో కూడా పువ్వులు వస్తాయనేసి నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి ఎవరిది ఇది? ఉపయోగిస్తాం అనమాట. దోనెకర్ర లాంటి అంటారు మా వాళ్ళు. ఈ చింతపండు కోయడం కాదు కానీ మా ప్రాణాలకి రిస్క్ పెడుతున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు నేను మా అన్య కలిసి మా మాయ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలు దేనికి వెళ్తున్నాం అనేది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మా తమ్ముడు మా బావకి జుట్టు కటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ విధంగానే మేము జుట్టు కటింగ్ అనేది చేసుకుంటాము. ఊర్లో ఒకరినొకరు అనమాట. మీకు చూపిస్తాను పదండి. మీరు ఎంతమంది ఊర్లో ఈ విధంగా జుట్టు కట్ చేసుకున్నారండి కామెంట్ చేయండి. ఇక్కడ మా తమ్ముడు మా బావని హెయిర్ కట్ అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి, ఈ విధంగా మా బావ వచ్చి అద్దం పట్టుకొని నన్ను చూస్తున్నాడు, ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేసి. సో అక్కడక్కడ ఏదైనా మిస్ అవుతుంటే చెప్తుంటాడు అనమాట. ఇది మా గ్రామంలో అయితే ఈ విధంగా మేము జుట్టు అయితే కట్ చేసుకుంటాము. సిటీ కాసి వెళ్తే అప్పుడప్పుడు ఒకవేళ కుదరని పక్షాన అలా సెలూన్ షాపుల్లో అలా చేసుకుంటుంటాం, కానీ మాకు మేమే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాం. ఇక్కడ కోడి చూడండి పిల్లల్ని ఏ విధంగా తీసిస్తుందో. నోమర్లు ఉంటాయి కదా, అవైతే తీసిస్తుంది అనమాట. తీసి పిల్లలకి ఇస్తుంటే ఆ పిల్లలు వచ్చి తింటున్నాయి. అవైతే మంచిగా పడుకొని ఉంది, ఎండ కాస్తుంది కదా. అన్నం అయితే తినలేదు, ఇంకా అన్నం తినేసాక ఇంకా బయలుదేరాలి. మా అన్నయ్య అయితే అన్నం తినేసాడేమో. నిర్మల ఏమంట చేసింది ఏంటో తెలియదు, కానీ తినేసి బయలుదేరాలి. ఏం చేస్తున్నామా? ఇల్లు ఉడుస్తుంది. అయిపోయిందా వంట? అయిపోయింది, అవ్వలేదు ఇంకా. అయిపోయింది, అవ్వలేదా? ఎవరు వచ్చారు? అదే డాయ్ ఎండకల కనిపిస్తుంటుంది. ఏంటి ఎవరిది ఇది? నీదేనా? పట్టుకో మరి. నీళ్ళు లేవు ఇక్కడ, తాగేసేవి మొత్తం. అదెవరు ఇచ్చారు? ఇది నీవి. తీసేసుకుంటారనేసి జుకుడి లేకుంటే ఏడుస్తుంటుంది. అమ్మ కుట్టిస్తుంది. ఇస్తావా నాకు? అది కావాలి సిటీ. ఇస్తావా నాకు? ఇచ్చి బాబోయ్, ఎలాగో ఇచ్చింది చూడండి. ఇది ఇందా తింటావా? తినవా? అవునులే. సో ఇప్పుడు తినేసి ఇంకా బయలుదేరాలి. ఇంకా కర్టన్స్ లాంటి తీసేమా, తీసేస్తే తుడుస్తున్నావు కదా, డస్ట్ లాంటి బయటకు వెళ్ళిపోద్ది. టైం వచ్చి కరెక్ట్గా ఇప్పుడు 8 గంటలు అయితే అవుతుంది. 8 గంటల టైంకి ఇప్పుడు తినేసి బయలుదేరి అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పని అంతా కూడా చేయాలి. అసలు దేనికి వెళ్తున్నామంటే, చింత చెట్లు అయితే ఒక 2-3 ఉన్నాయి. మా మాయ వాళ్ళకి చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ అనమాట. 2 చెట్లు అయితే కాసాయంట. ఎక్కడొచ్చి వారిలో ఉన్నాయి, అవన్నీ కూడా కోసి వెళ్ళండి, నేను ఎక్కలేను అనేసి అన్నాడు అనమాట. సో అందుకని చెప్పి నేను మా అన్నయ్య అయితే బయలుదేరి వెళ్తున్నాము. వెళ్ళి ఆ 2 చెట్లు కోసిన తర్వాత మరలా సాయంత్రం చేసి మరలా ఇంటికైతే వచ్చేస్తాము. ఏంటంటే ఈ సంవత్సరము పూత అయితే చాలా విపరీతంగా వచ్చింది. ఈ సంవత్సరం మామిడి చెట్లకు ఏ విధంగా పూత వచ్చిందో చింత చెట్లకు కూడా అలానే పూత వచ్చింది. అయినప్పటికీ చింత చెట్లు కాపు అనేది చాలా మటుకు రాలేదు. ఎక్కడో కొన్ని చోట్ల 1-2 చెట్లు ఊరికి అలా కాపు అయితే వచ్చాయి, కానీ మా మాయ వాళ్ళ ఊరిలో ఉన్న చింత చెట్లు అన్నీ కూడాను కాపుకి అయితే రాలేదు. మా మాయ వాళ్ళకి దగ్గరికి ఒక 30-40 చెట్ల దగ్గరికి అయితే ఉంటాయి. ఉన్న చెట్లన్నీ కూడా పోయాయి అనమాట. మాకు ఇచ్చిన ఒక 5 చెట్లు అయితే ఉంటాయి. ఆ 5 చెట్లు కూడాను కాపుకి రాలేదు. సో మా మాయ వాళ్ళకి ఉన్నవి 2 చెట్లు కాసి ఉన్నాయంట. సో అవైతే ఈరోజు వెళ్ళి కోసి సాయంత్రం చేసి రావాలి. సో ఇది తినేసి ఇంకా బయలుదేరి వెళ్దాం. ఫ్రెండ్స్, అన్నం అయితే తినేసాను, ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. బట్టలు అయితే మార్చలేదు, ఇదే బట్టలతో ఇంకా ఇలానే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మనం వెళ్ళేది పని చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎలా ఉంటేనేమి. సో ఇదే బట్టలతో అలా వెళ్ళేసి ఇంకా అక్కడ ఏదైనా ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉంటే అది వేసుకొని ఇంకా చెట్లు ఎక్కేసి ఆ చింతపండు అయితే తీయాలి. చాలామందికి తెలిసే ఉంటుంది చింతపండు ఎలా తీస్తారేటనేది. ఆ చెట్టుకి తీయాలి కాబట్టి ఇంకా కాస్త జాగ్రత్తగా తీయాలి. సో ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడైతే వెళ్దాం. వెళ్ళేది మీకు వీలవుతే చిన్నగా చూపిస్తాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ చెట్లు అవన్నీ కూడా మీకు చూపించి తర్వాత చింతపండు అయితే తీద్దాము. సో పదండి ఇంకా వెళ్దాం. మా మాయ వాళ్ళ ఊరికి అయితే వస్తాము. మా అన్నయ్య మా తమ్ముడు అయితే ముందు వెళ్ళిపోయారు.
వస్తుంటే మా తమ్ముడు కూడా వస్తాడనమాట, నేను కూడా వస్తాననేసి. మా కెమెరామెన్ ఉన్నాడు కదా అతను. సో ఇంకా ఊరికైతే అయితే వస్తాము. కాసేపు ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంటి నుంచి ఇంకా చెట్ల దగ్గరికి అయితే వెళ్దాము. ఏ చెట్లు కోస్తున్నాం, ఎంత పొడవు ఉన్నాయి, ఏంటి అదంతా కూడా మీకు అయితే చూపిస్తాను పదండి. ఇదిగో దోణ కర్రలు అయితే పట్టుకొని మేమైతే బయలుదేరాము. మా అన్నయ్య తర్వాతనేమొచ్చి మా తమ్ముడు. ఇది మా అత్తగారు అవుతారు అనమాట. మా అమ్మ వాళ్ళ పెద్దన్య, వాళ్ళ మిస్సెస్ గారు. నెగడ మనీ మీ ఎన్ని దాన్ని ఒక సుందరి ఇసుక చాలు. కొత్త ఇల్లు ఏదో కడుతున్నారంట, దానికోసం అని చెప్పి ఇసుక అంతా కూడా మోస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇదిగో చింత చెట్లు అయితే ఇవేనా, లేకుంటే ఇంకా అవతల పక్కన అవా తెలియట్లేదు. కానీ ఈ 2 చెట్లు కూడా మా మాయ వాళ్ళే తనకైతే పట్టున్నారు. తనకంటారు మా వాళ్ళు. డబ్బులు ఇచ్చిండి కొన్ని రోజుల తర్వాత వరకు మనం కోసుకుంటాము, తర్వాత వాళ్ళు తీసుకుంటారు అనమాట. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ చెట్లు వాళ్ళకి ఇచ్చేస్తాము డబ్బులు తీసుకొని. అలా దాన్ని తనఖాస్ అంటారు. పొలాలు, తర్వాత ఈ చింత చెట్లు, తోటలు ఇవన్నీ కూడా తనకైతే పడుతుంటారు. ఆవులు లాంటివి కూడా ఇస్తుంటారు అనమాట. ఇక్కడ రామఫలాల చెట్లు అయితే ఉన్నాయి, వాటికి కాయలు అయితే లేవు చాలా వరకు. ఉంటే బాగున్నాను, తిని ఈరోజు పని అయితే చేయాల్సింది. మా మాయ అంటే పొలం దగ్గర ఉన్నాడు. ఒకసారి మా అత్తగారు అక్కడికి వెళ్ళండి అని అనింది. వెళ్తే తర్వాత వస్తారేమో. మా మాయ కూడా బాగాలేదంట. ఏంటంటే ఇలా ఈ విరోచనాలు అంట, దానివల్ల ఇంకా ముందు వెళ్ళిపోయాడు. నిన్న వర్షం అయితే పడింది, దానివల్ల ఈ చింత చెట్టు నుంచి చింతపండు తెగి వస్తుందో రాదో తెలియట్లేదు. మా మాయ అంటే మంచి పర్లేదు, ఎక్కువ అయితే రాలేదు, కొద్దిగా వచ్చింది చినుకుల్లాగా. దానివల్ల ఏం కాదు రండి అవుతుంది అని అన్నాడు. వచ్చాం, మరి అవుతుందో అవుతుందో తెలియదు. రే 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 సీమలు కురుస్తున్నాయి. ఏట్రా పాము. ఈ చింత చెట్లు అన్నీ కూడాను మా మాయ వాళ్ళవే. ఇటు పక్కన చూడండి, ఈ చింత చెట్టు కూడా మా మాయదే. తర్వాత వచ్చి అది గది, ఆ చివరన అవతల పక్క ఉన్నవి అన్నీ కూడా మా మాయ వాళ్ళవే. ఆ చెట్టు కూడా ఇది ఉంది కదా, ఇది ఈ చెట్టు కూడా మా మాయ వాళ్ళదే. ఉంటాయి దగ్గరికి అలాగ ఒక 30 నుంచి 40 పైన ఉంటాయి అనుకుంటున్నాను. ఎప్పుడు లెక్కట్లేదు నేను. మాకు ఇచ్చినవే 7 చెట్లు ఎలాగిచ్చున్నారు. పుల్లెర్లు ఉంటాయి కదా, అవి అయితే ఎక్కేసాయి, ఎర్రసీమలు. ఈ చెట్లన్నీ కూడా రాలేదు. ఈ చెట్టు మాత్రం చాలా మంచి కాస్తుంది. ఈ చెట్టు ఈ సంవత్సరం అయితే రాలేదు, వచ్చుంటే బాగుండు. ఎక్కువ ఇది అల్లరి అయితే ఉంటుంది అనమాట, ఈజీగానే పడుతుంది, తెగుతుంది. ఈ చెట్టు దగ్గర కూడాను చింతపండు అయితే లైట్గా కాసింది. ఇది పైన చివారుగా. బాబా ఇంకొక బాబా చదువు అభిమన్నాను పడుకుద్దుమన్నాను ఉన్నారు పదండి. ఇంకా ఈరోజు ఇంకా పని ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఫాస్ట్గా అవుతే పర్లేదు. ఇంకా 2-3 గంటలు చేసి ఇంకా బయలుదేరి ఇంకా ఊరికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదు, ఇంకా వెళ్ళాలి. ఇది చెట్టు అయితే పెద్ద చెట్టు ఉండింది, పొలాలు చేసేటప్పుడు సగం తీసేశారు. మీకు చూపిస్తున్నానండి. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పెద్ద చెట్టు. ఇక్కడున్న కొమ్మలు నరికేశారు, అవతల పక్క కొమ్మలు అయితే నరికేస్తున్నారు చూడండి. అలా నరికేశారు. లేదంటేనా పెద్ద చెట్టు. ఈ పొలానికి తర్వాత నుంచి కిందన కొన్ని పొలాలు అవుతున్నాయి మా మాయ వాళ్ళవి, వాటికి నీడగా ఉందని చెప్పి చెట్టు అయితే నరికేశారు. ఇదిగో చింత చెట్లు కాపల కోసం మా మాయగారు అయితే కుక్కని తీసుకొచ్చాడు. ఇక్కడ అక్కడ ఉన్నాడు మా మాయ. సార్ నమస్తే. జువార్ 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 జువార్. నమస్కారం జువార్ అంటే. ఏటి ఎలాగుంది, తగ్గిందా లేదా? లేదు, మాత్రలు కూడా తేలేదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను రావడానికి టైం పడుతుంది అని అన్నాడు. ఇంకో దగ్గర అడిగితే వాళ్ళ దగ్గర కూడా లేవంట. అలాగే వస్తాము. మా మాయగారికి చెప్పాను కదా బాగాలేదని. ఏదే చెట్లు కాయలు మరి ఇవేనా? ఇవి మా వాళ్ళ పేరు తిరిగి వస్తున్నారు. ఇక్కడే దగ్గరికి 4-5 కొమ్మలు అయితే ఉంటాయి. చివారులు ఉన్నాయా? ఆ చెట్లు కూడా కాయలు అవి, ఆ 2.
సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇవన్నీ కూడా కోయాలంట, చూద్దాం మరి. చింత చెట్టు అయితే ఎక్కేద్దాము. మన్నీ వచ్చి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాడు. ఏ కొమ్మకి వెళ్తున్నావురా? ఇటు పక్క కొమ్మలక? నాకు మా తమ్ముడికి అవతల పక్క కొమ్మలకి అయితే వెళ్ళండి అని అంటున్నాడు. ఇది చూడండి, ఈ చింత చెట్టు కోయడానికి ఉపయోగిస్తాం అనమాట. దోనెకర్రలు అని అంటారు మా వాళ్ళు. వెదురుతో వీటిని ఇలా తయారు చేసుకుంటారు. తాడుతో కడతారు కానీ ఎక్కువ రోజులు రావని చెప్పేసి తాడుతో కట్టినవి ఇలా వైర్తో అయితే కట్టున్నారు అనమాట. రెండు ఎక్కుదాం. ఎలా వెళ్ళావురా? ఎక్కెళ్ళేవా? మా వాడు కూడా నా మీద పనిచేస్తున్నాడు. ఎలాగ వెళ్ళేవారు అంటే ఎక్కి వచ్చిండ్రు అంటున్నాడు. చాలా రోజులు అయింది చెట్లు ఎక్కి, ఒళ్ళు మొత్తం పట్టినట్టు అవుతుంది ఇది. చూద్దాం ఈరోజు ఈ చింత చెట్లన్నీ కూడా తీస్తామో తీయమనేది. మా మాయ వచ్చి 2 సెట్లు అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి 5 సెట్లు చూపించాడు. గొప్పవాడే. అది ఎక్కువ చెట్లు అయితే రారని చెప్పి 2 సెట్లు ఉన్నాయి, 2 కోసి వెళ్ళిపోతారు మధ్యాహ్నం కల్లా అనేసి అన్నాడు. ఉద్యానం కోసేస్తారు అనేసి అన్నాడు. ఉదయం ఎక్కడైతే ఎక్కడ ఈ కొమ్మకే. మా అన్నయ్య వచ్చి అక్కడి నుంచి కోస్తున్నాడు. అటుపక్క కొమ్మకి అయితే వెళ్ళిపోయాడు. నేను మా తమ్ముడు వచ్చి ఇటుపక్క అనమాట ఇక్కడ నుంచి కోస్తున్నాం. ఇంకా కొమ్మ దగ్గర కూడా నెట్టలేదు, కొద్దిగా ఇదిగానే ఉంటుంది. అమ్మ చాలా కష్టం. ఎలాగొచ్చారండి పైకి? ఈ కర్ర పట్టుకో. ఈ కొమ్మకి వెళ్ళాలైతే ఆ కొమ్మది కోసినవే. ఈ కర్రలు కూడా చిన్నవి కావు, పెద్దవి పొడవు ఉన్నాయి. ఈ చింతపండు కోయాలంటే యుద్ధమే చేయలేము. కొన్ని ఇలా ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటాయి చూడండి. ఇదిగో పట్టుకుంటే విరిగిపోయింది. ఇది తప్పదుగా చింతపండు కోయాలంటే చెట్టు ఎక్కాలి, కష్టపడితే కోయాలి. ఇంకా బతికించేవి నాయన. అవతల పక్క చెట్టు కోసిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చాము. ఈ చెట్టు దగ్గర అయితే కోస్తున్నారు మన్నీ అన్న మా తమ్ముడు. నేను ఇంకో చెట్టు దగ్గర వెళ్ళినా కోసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను అనమాట. ఇదైతే అయిపోయింది, చిన్నది ఉంది. ఒక 2 కొమ్మలు అయితే ఉన్నాయి, కోసి దిగిపోతారు. మా తమ్ముడు అయితే పైన ఉన్నాడు. అవే వాళ్ళు ఉన్నావన్నమాట. ఈ కోస్తగా దిగేస్తారు. మీకు ఇప్పుడు రండి పైనాపిల్స్ అయితే చూపిస్తాను. ఈ పైనాపిల్ మొక్కల్లో అయితే చాలానే ఉన్నాయి, చిన్న చిన్న వచ్చినాయి అనమాట. ఇవి మనకి నెక్స్ట్ జూన్లో అలాగ వస్తాయి అనుకుంటా. జూన్లో మే జూన్లో. చూసారా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి అయిపోయింది, తీసుకెళ్ళి తినేసినట్టున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ కూడా కోతలు వస్తే మాత్రం తినేస్తాయి. ఇంకా ఇవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇవి చిన్న చిన్న పిలుపులు అవుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ చూసారు, అదిగో కోత అయితే ఏదో తినేసింది. ఇది ఇక్కడ చూడండి, వైలెట్ కలర్లో పువ్వులు మాత్రం మంచిగా పూసున్నాయి. ఇక్కడ ఈ పైనాపిల్లో కూడా పువ్వులు వస్తాయనేసి నాకు ఇప్పుడే తెలిసింది. వైలెట్ కలర్లో మంచిగా పువ్వులు అయితే పూసున్నాయి. అక్కడ ఉన్న మకరందాన్ని తినడానికి చీమలు కూడా తిరుగుతున్నాయి చూడండి. నేను అనుకోలేదు ఎప్పుడు కూడాను ఇలా పువ్వులు కూడా వస్తాయనేసి. వాటికైతే వచ్చి ఇది అయిపోయినట్టున్నాయి. బాగున్నాయి పువ్వులు మాత్రమే. ఇదే పెద్దది, ముందు అవుతుందేమో. దగ్గరికి ఒక 15 దగ్గరికి అయితే ఉన్నాయి. ఇది ఒకటి ఉంది ఇక్కడ. ఈ కిందన చాలానే మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి, ఇక్కడ ఎర్రసీమలు అయితే దాన్ని ఎలా చుట్టేస్తున్నాయో. ఇక్కడ మొత్తం పట్టేస్తున్నాయి, పట్టు పట్టేసాయి. ఈ చెట్టు దగ్గర ఉన్న చింతపండు అయితే మొత్తం కోసాము. పైకి ఎక్కిన వరకు అయితే చూపించాము, కోసేది అయితే మీకు చూపించలేదు. నేను ఒక కొమ్మ దగ్గర, మా అన్నయ్య ఒక కొమ్మ దగ్గర, మా తమ్ముడు ఒక కొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. దానివల్ల మీకు అయితే చూపించలేదు. ఇక్కడ మా అత్త తర్వాత మా 2 పిన్ని వాళ్ళు అయితే ఉన్నారనమాట. తీసిన చింతపండు అయితే ఇలా వలుస్తున్నారు. అక్కడ మిగిలిన చింతపండు తినడానికి ఆవులు కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, కింద ఒక ఆవు అయితే ఉంది. ఇది తర్వాత ఇక్కడ ఇందాక చూస్తారు కదా, ఆ చెట్టు దగ్గర తీయడానికి అయితే వస్తారు. కొంత చింతపండు అయితే ఇక్కడ టబ్బుల్లో ఉంది. మా అన్నయ్య మా తమ్ముడు అయితే కోస్తారు కదా చింత చెట్టు, ఆ పండు అయితే మొత్తం తీస్తారు. చింతపండు కిందనైతే పడింది. ఇదిగో మా పిన్ని వాళ్ళు, తర్వాత మా అత్త, మా అన్నయ్య కూడా వచ్చాడు, మా అక్క వాళ్ళ తమ్ముడు అనమాట. మొత్తం ఈ చింతపండు అయితే ఇలా తీస్తున్నారు. ఇంకొక చెట్టు అయితే ఉంది అవతల పక్క, అది ఇప్పుడు వెళ్ళి కోయాలి. కొద్దిగా ఇది కోసిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ చింతపండు అయితే ఇలా తీసాము. ఇదిగో మంచి మంచి చింతపండు ఉంది. ఇది బాగుంది, ఇదంతా కూడా పెద్ద పెద్దగా. ఇదిగో చూడండి, బాగుంది చింతపండు అంతా కూడా. ఈ సంవత్సరం ఎక్కడ కూడా కాపు రాకపోవడం వలన
ఇలా బాగానే ఉంది, ఒకటి తిందాం. కొన్ని అయితే తీయగా ఉంటాయి చింతపండు, కొన్ని చెట్లు వచ్చి పుల్ల పుల్లగా ఉంటాయి, మరి అంత మంచిగా ఉండవు. కానీ కూరకు అయితే ఈ చెట్టుది బాగుంటుంది చూడండి, బాగుంది, అంత పుల్లగా అయితే లేదు. మా పిన్ని వాళ్ళు తీస్తున్నారు ఇటు నుంచి కూడాను. బాగుంది, పదండి ఇంకా ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము. పండు బాగున్నావా? అలా చూస్తావు ఇటు ఇటు చూడు, నవ్వుతుంది. అక్షిత ఏ క్లాస్ ఇప్పుడు? 5th. ఎక్కడ చదువుతున్నావు? పులుసు మామిడియా? ఇంకొంత ఉంది, అదైతే తీస్తున్నారు, తీసి వస్తారు. మనమైతే అక్కడికి వెళ్ళి ఈ చింత చెట్టు ఒకటి ఉంది, అది కోస్తాక ఇంకా మనం ఇంటికి అయితే వెళ్దాం. కొన్ని అయితే తీసుకొచ్చారని అక్కడ వలుస్తారు చూడండి, చింతపండు ఇందాక కోస్తుండగానే వలుస్తారు చింతపండు అంతా కూడాను. చింతపండు చూసారు కదా ఎలా ఉందో. మా మాయగారు నిచ్చెన అయితే తీసుకొచ్చారు. ఇది కళ్ళు చెట్టుది, ఎక్కడో జీలుకలు కోస్తారు కదా ఆ చెట్టుది అనమాట. ఇది ఎక్కుతుంటే జీలుక చెట్టుకి ఎక్కినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. అమ్మ కాళ్ళు మొత్తం నొప్పి వచ్చేస్తున్నాయి. ఇవి అలవాట్లేదు కదా ఇలాంటివి ఎక్కడానికి, దేనికంటే ఒక అలవాటు అయితే ఉంటుంది, దాన్ని బట్టి ఎక్కాలి. మా చిన్నాన్ని అయితే ఎక్కుతుంటాడు చెట్లకి ఈ నిచ్చెనలతో. బాగుందబ్బా. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా రండి, ఈరోజు మనం చింత చెట్టుకు వద్దాం చివరిది. ఇదిగో ఈ దోనికర్రలు అయితే తీసుకొస్తున్నాను. ఒకటి వచ్చి చాలా పొడవు ఉంది, ఇది నేను మొదట్లో పట్టింది చూసారా. ఇదైతే పర్లేదు, కొద్దిగా చిన్నది ఉంది. ఇది ఏ కొమ్మకి వెళ్తారా నువ్వు? ఈ కొమ్మకి వెళ్ళిపోది, ఇది ఈ కొమ్మకి. సో ఇది ఇందకటి నుంచి మీకు ఎక్కేదే చూపిస్తున్నాము. తర్వాత ఆ కోసేది అయితే చూపించట్లేదు, ఇప్పుడు ఏమైనా అవుతుంది అవ్వదు చూద్దాం. కోసేది అవుతుందంటే వీడైతే తీస్తాం. మరి ఈ చెట్టు అయితే కోయడానికి స్టార్ట్ చేసాము. మా అన్నయ్య అయితే ముందర పైకి వెళ్ళిన కోస్తున్నాడు. ఇంతలోపు ఇంకా ఒక్క మెరుపు అయితే వచ్చింది, దాంతోపాటుగా ఇంకా దెబ్బకి ఇంకా వర్షం అయితే వచ్చేస్తుంది ఆ ఉరుములతో పాటుగా. మా అన్నయ్య అయితే పైకి ఎక్కడో కోసిస్తున్నాడు. ఇటు ఎక్కడ ఉంటాడు, పైన కనిపిస్తున్నాడా? మేము ఎక్కడ ఉన్నాడు ఇటు, ఇక్కడ ఉన్నాడు చూసారా, ఆ మధ్యన అక్కడ నుండి కోస్తున్నాడు. వర్షం అయితే వస్తుంది. ఏం చేయాలి మాయా, కొయ్యాలా వద్దా? ఆగలా, ఒక్క గంట ఉంటే అయిపోద్ది ఈ చెట్టు అంతా కొట్టుకోయడానికి. ఇంతలో వర్షం అయితే వస్తుంది, ఎక్కువ అయితే కొయ్యము. ఒకవేళ వర్షం ఆగిపోతే మాత్రం ఇంకా కోసిస్తాము. ఇంకొద్దిగా చినుకులు ఎక్కువ వస్తే మాత్రం కోయడానికి అవ్వదు. కోసినా సరే ఇంకా బురద అయిపోద్ది చింతపండు మొత్తం కూడాను. మన్నీ అయితే చక్క కోసేస్తాడు పైకి ఎక్కేసి. ఎక్కువ లేదు ఈ చెట్టు దగ్గర కూడాను, కొద్దిగా మాత్రం ఉంది. ఒక 2-3 కొమ్మల్లో చింతపండు అయితే దుల్ల కొడుతున్నాము చెట్టు దగ్గర. మా తమ్ముడు అయితే ఇక్కడ నిలబడ్డాడు చూడండి, వర్షం వస్తుందని చెప్పేసి ఇటుకాసెళ్ళని ఇక్కడ నిలబడ్డాడు, అలాగే ఉన్నాడు. ఈ చింతపండు కోయడం కాదు కానీ మా ప్రాణాలకి రిస్క్ పెడుతున్నాము. ఈ సంవత్సరం చింతపండుకు మంచి ధర అయితే ఉంది, కానీ చింతపండు కాపు అయితే రాలేదన్నమాట చెట్లన్నీ కూడా. చూడండి ఎలా ఉందో. చింతపండు తీసుకోవాలంటే ఇలా ఉంటుంది, మరి తప్పదు. అమ్మా చివరికి ఇలా వచ్చాము. మా తమ్ముడు అయితే ఆ కొమ్మ దగ్గర ఉన్నాడు, ఆ కొమ్మకి ఏమైనా కోయడానికి వెళ్తాడేమో. నేను ఈ కొమ్మకి అయితే వచ్చేసాను. ఈ కొమ్మ కాసి వారికి వెళ్ళాలి, ఆ పైకి వెళ్ళిపోయాలి మళ్ళీ. ఒక పక్క ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి, భయం వేసేస్తుంది. పైకి అయితే వస్తాను, చెట్టు పైకి గాలి కూడా వీస్తుంది. ఒక పక్క వచ్చి ఉరుములు మెరుపులు చిలుకలు కూడా వస్తున్నాయి. దోనకర్రతో ఇలా పెట్టించి, ఈ గొగంలాగా ఉంటుంది కదా దాంతో ఇలా పట్టించి ఇలా లాగాలన్నమాట. ఇవి ఇలాగా చాలా కష్టం ఉంటుంది, కానీ తప్పదు, వీలైనవి ఇలా కొట్టాలి. కొన్ని అయితే రాలవు కదా, వాటికి ఇలా లాగాలన్నమాట. ఇది అది చూసారా ఇలాగ అవుతుందో. కొద్దిగా కష్టమే పని అంతా కూడాను. ఇది చింతపండును అలా చూసుకోవాలన్నమాట. ఒక పక్క మేము వెంటనే కోస్తుంటే, ఒక పక్క వచ్చి వెంటనే ఇంకా కిందన తీస్తున్నారు ఈ చింతపండు అంతా కూడాను పడేది.
సో వర్షం కూడా వస్తుంది కాబట్టి ఇంకా వీడియో చిన్నగా తీస్తున్నాము. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను ఈ చెట్టు దగ్గర ఎంత చింతపండు వచ్చింది అనేది. ఆపేసారా, గాలి అయితే మామూలుగా లేదు, అసలు వైడ్గా ఉంది. డబ్బులు వేసుకున్నారు తల మీదకి, మేమైతే తడిసిపోతున్నాం. పదా చూసి పరిగెట్టు, పరిగెడతాను. ఒకసారి చూడండి కొండపైకి ఎలా ఉందో. ఇదిగో మత్త అయితే ఈ ధోనికర చూడండి ఇలా ఈడ్చుకొని వెళ్తుందో. అదే మరీ ఊరికి దూరం అయితే కాదు, ఊరికి దగ్గరలోనే ఈ చెట్లన్నీ కూడాను. ఆకాశంలో మేఘాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, నల్లగా మారిపోయి కారు చీకటి కమ్ముకొచ్చింది. ఓకే పదండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇంకా వర్షం తగ్గితే ఇంకా ఊరికి వెళ్ళిపోవడం. ఇంకా ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో. వేసవి కాలం వర్షం కదా, వచ్చిందంటే చాలా గట్టిగానే వస్తుంది. వర్షం అయితే మామూలుగా రావట్లేదు. ఒక పక్క గాలి వేసిందా, కొద్దిగా ఆగిన తర్వాత ఈ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ వడగలు అయితే పడుతున్నాయి, చిన్నగా ఉన్నాయి చూడండి, వైట్గా మీకు కనిపిస్తుండొచ్చు. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వడగలు చూడడం, గత సంవత్సరం కూడా నేనైతే చూడలేదు, కానీ ఈ సంవత్సరం మాత్రము తొలకరి వలసలోనే ఈ వడగలు అయితే పడ్డాయి. వెనకాల చూడండి గాలి అయితే వేస్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది, గట్టిగా గాలి అయితే ఉంది. ఇక్కడ వెళ్ళడానికి చాలా టైం పడుతుందేమో. ఒక్క నిమిషం కూడా కాలేదు, అలా పడ్డాయినా ఈ వడగలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి తెలియదు, కరిగిపోయాయి అవన్నీ కూడాను. చింతపండు కోసి వచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే తింటున్నాను. మా అన్నయ్య వాళ్ళు వచ్చి ఆ కింద స్టక్ అయిపోయారనమాట. అక్కడ రావడానికి కొద్దిగా ఎక్కువ వర్షం వస్తుంది, ఈరోజు వస్తున్నామని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారు, తినేసాను ఆల్రెడీ. ఇదే ఫ్రెండ్స్ మా మాయ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి అయితే వస్తాము. పెద్దగా వర్షం అయితే వచ్చింది, మధ్యదారులు వస్తూ కూడా మా రోడ్ అయితే మొత్తం ఇంకా నాశనం అయిపోయింది అనమాట. మొత్తం కాలువలు ఇంకా కోస్తుంది. ఏటిమా తిన్న చిట్టి తల్లి అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు, ఆల్ఫాబెట్స్ అయితే పెడుతున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? స్నానం చేయడానికా? ఎక్కడికి వెళ్ళింది సిట్టమ్మ? ఎక్కడికి వెళ్ళింది? మైక్ ఇచ్చే అన్నాక నేను మాట్లాడట్లేదు, మరి ఎక్కడికి వెళ్ళిందమ్మా? స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. ఇదిగా జతిన్ వచ్చి ఇక్కడ పెడుతున్నాడు, లైన్గా పెడుతున్నాయి ఇవి. ఓకే గుడ్. ఇది జతిన్ కూడాను ఇలా నేర్చుకుంటున్నాడు, ఇలా కూర్చొని ఉంది. జతిన్ ఈరోజు మన ఊర్లో వర్షం పడిందా? పడింది, ఐస్ గడ్డలు కూడా పడ్డాయా? అంటే వడగలు పడ్డాయని అంటున్నాడు. వడగలు ఉంటాయి కదా, అవి పడ్డాయంట. అక్కడ చూపించాను కదా మీకు లైట్గా, అవి అయితే ఇక్కడ పడ్డాయంట. ఎక్కువ పడ్డాయా? చెట్టుకి ఇచ్చాను. ఎంత వేడిగా ఉన్నాయి, చల్లగున్నాయా? చల్లగున్నాయా? తిన్నారా అవి? ఆడుకున్నారా? మామూలుగానే ఎక్కువ పడ్డవి, మరి ఇప్పుడు మాత్రం పడుతుంది. ఇప్పుడు కూడాను లైట్గా వర్షం అయితే వస్తుందన్నమాట. పెద్దగానే వర్షం అయితే వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఆ రోడ్ అంతా కూడా మొత్తం ఇంకా కాలువలుగా అది కోసుకుని పోయింది. ఏటిమా చెప్పని ఇదే. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఇది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒకవేళ మీకు ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.